Watch full episodes on Jio Hotstar. చేతన్ సింగ్ చూసి జాగ్రత్తగా పంచేయ్. సుఖ దివాన్ దారిలో వస్తూ ఉంటారు. ఒక రబ్బర్ ట్రీ కూడా ఇక్కడి నుంచి కింద పడకూడదు. సుఖ దివాన్ తన గార్డెన్లో చెట్లు పెట్టాలని అన్ని రబ్బర్ ట్రీల్ని చాలా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. ఇదిగో వాళ్ళు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సోఖా దివాన్ సార్. గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా పనిచేయండి. ఏ చెట్టు వేరికి ఏమీ కాకూడదు. సూకా దివాన్కి ఎండిపోయిన చెట్లు అంటే అస్సలు నచ్చదు. వేదస్ సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం మనం విన్నాం. ఇప్పుడు అడవిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వేదస్ సిటీ పక్కనున్న అడవిలో రబ్బర్ ప్లాంట్స్ ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారన్న సమాచారం మాకు అందింది. పోలీసులేమో ఎప్పట్లాగే వాళ్ళకేం తెలియనట్టుగా పట్టించుకోనట్టు కూర్చున్నారు. వీడికి ఎలా తెలిసిందే? పోలీసులే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, లేకుంటే నిద్ర రాదు. ఓ కానిస్టేబుల్, మనం ఇప్పుడు వెంటనే జంగిల్కి వెళ్తున్నాం. అడవిలో ఎవడో రబ్బర్ చెట్లని దొంగిలించకుండా చూసుకుంటున్నాం. ఏమంటావు? మీరు ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే ఈ కేసుని ఒంటరిగా సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మొదటిసారి ఒక కేసుని సాల్వ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కడేనా? నీకు మెదడు పోయిందా ఏంటి? అంత పెద్ద దొంగలతో నేను ఒక్కడనే పోరాడతానా? శివాని అసలు ఎందుకు ట్రైన్ చేశాను? కానీ కానిస్టేబుల్, నువ్వు చెప్పేది కూడా నిజమే. అప్పుడప్పుడు నేను కూడా కొన్ని కేసుల్ని సాల్వ్ చేయాలి కదా. అవును సార్, లేదంటే కమిషనర్ గారు శివాని ఈ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయడమే. కానిస్టేబుల్, ఏం చెప్తున్నావు? హలో శివ. హలో లడ్డు సింగ్ గారు. రబ్బర్ జంగుల్లో రబ్బర్ చెట్లని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసు నేనే సాల్వ్ చేసుకుంటానులే. ఓకే లడ్డు సింగ్ గారు. ఏంటి సార్, శివాకి చెప్పకపోతే మీకు నిద్ర పట్టదా సార్? కానిస్టేబుల్, నేను రాకూడదని చెప్పాను. శివ అక్కడికి రాడు. అందుకని ఈ కేసు నేనే సాల్వ్ చేయబోతున్నాను. భలే సార్, ఎలా మాట్లాడాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. Oh yeah, oh yeah. Sad days are gone gए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, लाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए, back आए. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, दिखलाऊंगा मैं. Sad days are gone गए, गए, गए. Happy days are back आए, आए. Best
बेस्ट रबर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, लाऊंगा मैं। అంకుల్ ఇప్పుడు మీరు వేరుతో సహా కొట్టేసిన చెట్లన్నిటినీ మర్యాదగా తిరిగి అక్కడే పెట్టేసేయండి అంకుల్. ఏంటి చెట్లని తిరిగి పెట్టేయాలా? తూకాన్ని బెదిరించడానికి ఒక చిన్న కుర్రాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. వెళ్ళు బాబు వెళ్ళు, బాగా తిను, ఆడుకో, ఎంజాయ్ చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి అందరూ చూస్తున్నారు? వెళ్ళి వాడిని కొట్టండి. దిగులు పడక, ఇదిగో నేను వచ్చేసాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. కష్టంలో నువ్వు మమ్మల్ని పట్టుకుంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అనేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు నా పాట, నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా, అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. క్రేన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్ లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోలేరు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. కమాన్ ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి డాన్స్ చెయ్యండి. తర్వాత చేయడానికి డాన్స్ ఆట ఆపి వాళ్ళని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్, ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు వచ్చాడు? స్క్రూ టైట్ గా ఉంది, నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూయే లేదని చెప్పావు కదా, మరెలా బయటకు వచ్చాడు? అరే నేనే మీ బాస్ ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం! సారీ బాస్. సారీ శివ, నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు.
శివ వాళ్ళు తప్పించుకు లడ్డు పారిపోయారు. సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. సూకాకి హ్యాపీ డేస్ రాకముందే నా కలలన్నీ చెదిరిపోతాయేమోని నాకు చాలా భయంగా ఉంది. నా పెద్ద 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 కళ్ళన్నీ ఒక చిన్న పిల్లోడు వల్ల చెదిరిపోకుండా చూసుకోవాలి. మీరందరూ ఏం చేయలేకపోయారు. నువ్వు 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 అక్కడేం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా మిక్స్ కూడా చేయలేవా? నేనే చూసుకుంటాను. ఆ పిల్లాడు వల్ల నా ఆశలన్నీ చెదిరిపోకుండా చూసుకుంటాను. వాడు నా కలలన్నీ చెదరనివ్వకుండా నేను చూసుకుంటాను. నెవర్ ఎవర్. నేను లోకంలోనే బెస్ట్ రబ్బర్ ని తయారు చేయబోతున్నాను. బెస్ట్ రబ్బర్. ఇది ఎవరు చేశారు? నేనే చేయలేదు బాస్. నువ్వే కదా నన్ను తోసావు. లేదు బాస్, లేదా? నువ్వే కదా నన్ను తోసావు లుకా. మంచిదైంది, నాకేం కాలేదు. బాస్, మీరు ఎలా ఇంత పొడవుగా అవుతున్నారు? నాకెందుకో భయంగా ఉంది బాస్. బాస్ బాస్ అసలు మీ బాడీకి ఏమైంది? నా బాడీకి ఏమైందా? ఏమైంది నా బాడీకి? ఏమైంది నాకు? చాలా మంచిదైంది నాకు. నా బాడీ ఇప్పుడు రబ్బర్ లాగా తిరుగుతుంది. ఈ పవర్ ని పెట్టి నేను ఏమైనా చేయగలను. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియట్లేదు, కానీ నాకు ఈ పవర్ తో నేను ఏం చెయ్యాలనేది నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. Yo yo yo, मैं हूँ रबर मैन, अब ना कोई डर है ना कोई फिक्र, सबको नचाऊंगा मैं अपने उंगली पर. Yo yo yo, रबर मैन करूंगा कि इससे भी कभी नहीं डरूंगा. अपनी मर्जी का मैं मालिक हूँ, जैसे चाहे वैसे मैं करूंगा. Rubber man, he's the rubber man. Rubber man, he's the rubber man. जैसे चाहे वैसे रहेगा, किसी से अब ये नहीं डरेगा. अपनी मर्जी का मालिक है, जैसे चाहे वैसे रहेगा. నేను ఎలా మారినా నాకే తెలియదు, కానీ ఇలా జరిగినందుకు నాకే చాలా సంతోషంగా ఉంది. రబ్బర్ ఫ్యాక్టరీ ప్లాన్ కన్నా నా దగ్గర ఇంకో పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైంటిస్ట్ టీమ్ పెట్టుకొని నేను ఇలా ఎలాగ మారినని రీసెర్చ్ చేస్తాను. ఆ తర్వాత నాలాగా క్లౌన్స్ ని బోల్డ్ మందిని తయారు చేస్తాను. కానీ దీనికోసం నాకు బోల్డ్ అంత డబ్బు అవసరం అవుతుంది. ఏంటి నేను చెప్పి నిజమేనా? ఆ డబ్బుని మన అందరం కలిసి సిద్ధం చేద్దాం. హలో లడ్డు సింగ్ సార్. హలో, త్వరగా నీ సమస్య ఏంటో చెప్పు. ఎవరయ్యా? ఎవరయ్యా అది? నేను ఇక్కడ ఉన్నాను. పైన పైన చూడండి. ఎవరు ఎవరయ్యా చెప్పు. కష్టంలో పారిపో త్వరగా. నా మాట పారిపో. ఏం జరుగుతోంది సార్? పారిపోదాం. హలో లడ్డు సింగ్, ఎలా ఉన్నారు మీరు? నిన్ను చూసిన తర్వాత ఎవరైనా సరే ఎలా ఉంటారు? అది నువ్వు ఎవరమయ్యా? అదే నువ్వు ఎవరు? నేనే రబ్బర్ మ్యాన్ ని. నేను రబ్బర్ ప్లానెట్ నుంచి వచ్చాను. నేను నిన్ను ఇక్కడి నుంచి నా రబ్బర్ ప్లానెట్ కి తీసుకెళ్లబోతున్నాను. మేము హ్యూమన్ బాడీని పెట్టుకుని రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము. ఏమన్నావు? నన్ను ఎత్తుకెళ్ళి నువ్వు ఏం చేస్తానన్నావు? నేను ఒక వేస్ట్ ఫెలోని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరిని అడిగినా సరే వాళ్ళే చెప్తారు ఈ లడ్డు సింగ్ వేస్ట్ ఫెలో కాడని.
నువ్వు నాతో రావడానికి ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ నేను ఈ ఊర్లో వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్ళబోతున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్లీజ్ అందరినీ తీసుకెళ్ళకో. అలా అందరినీ తీసుకెళ్తే నేను ఒక్కడే ఏం చేయగలను? ఓకే, నేను ఎవరిని తీసుకెళ్ళను, కానీ దీనికి బదులుగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువుల్ని ఒకటి కూడా వాళ్ళు తీసుకెళ్ళకూడదు. చెప్పు చెప్పు చెప్పు, దీనికి ఒప్పుకుంటావా? చెప్పు 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 చెప్పు. సరే సరే, ఒప్పుకుంటున్నాను. ప్రాణం కన్నా సొమ్ములే ముఖ్యం కాదులే. సరే, నేను వెంటనే నువ్వు చెప్పిన పని చేస్తానులే. త్వరగా అందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఏలియన్స్ రాబోతున్నారు. మీలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో తెలియదు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా వెళ్ళిపోండి. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకని ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నారు? శివ, నీకు నేను ఎలా చెప్పను? ఒక ఏలియన్ స్టేషన్కి వచ్చి ఎలా మాట్లాడిందో తెలుసా నీకు? ఎలా భయపడింది తెలుసా? ఈ ఊరిని త్వరగా ఖాళీ చేయకపోతే రబ్బర్ ప్లానెట్ లో నుంచి వచ్చిన ఏలియన్స్ కూడా అందరినీ చంపేస్తాయట. రబ్బర్ ప్లానెట్సా? చూసావా శివ, నేను చెప్తూ ఉంటాను కదా ఏలియన్స్ ఉన్నాయని. ఇప్పుడు వచ్చేసాయి. ఏలియన్స్ ఉన్నాయని మీరందరూ ఎప్పుడైనా నమ్ముతారా? ఇదిగో వీడు మళ్ళీ ఏలియన్ గోళం మొదలు పెట్టేశాడు. అరే లడ్డు సింగ్ గారు, యుడి, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఏలియన్స్ అనేవి అసలు లేవు. ఇంతకు ముందు ఎప్పుడు రబ్బర్ ప్లానెట్ అన్న పేరుని నేను వినలేదు. ప్లీజ్ మీరు ముందు అనౌన్స్మెంట్ని ఆపండి. అందరూ అనవసరంగా భయపడతారు. మనం రబ్బర్ మ్యాన్ ని ఫాలో చేసి నిజమేంటో వెంటనే కనిపెడదాం. ఓకే శివ. శివ ఉండగా మనకెందుకు భయం చెప్పు? ఆల్ ద బెస్ట్ శివ. ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. కానీ మన ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ అమ్మగారు ఇన్స్పెక్టర్ తో రబ్బర్ ప్లానెట్ నుంచి ఒక ఏలియన్ వచ్చి వేదా సిటీని ఖాళీ చేయమని చెప్పిందని చెప్పారు. లేకపోతే తనతో పాటు అందరిని తీసుకెళ్లిపోతానని చెప్పిందని అన్నారు. లడ్డు సింగ్ గారు వేదా సిటీ ప్రజలతో త్వరగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని అన్నారు. ఈ ఊరికి ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలింది. ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. ఇంకా నయం, లడ్డు సింగ్ శివని తీసుకురావడానికి రాలేదు. అరే ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా లడ్డు సింగ్ మీద కోపంగా ఉంటావు? నేను ఏలియన్ రాగాన్ని పాడుతాను. ఆ తర్వాత ఎలాంటి ఏలియన్ అయినా పారిపోవలసిందే. వద్దు తాతగారు, ఆ ఏలియన్ మీ పాట విని ఇక్కడికి వచ్చినా వచ్చేయచ్చు. వేదా సిటీలో నమ్మలేని ఒక సంఘటన జరిగింది. ఇలా చూడండి, నేడుదాకా రబ్బర్ మ్యాన్ ఊరిని ఖాళీ చేయమన్నాడు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రబ్బర్ మేనే అని స్పష్టంగా తెలిసింది. కానీ తను ఎందుకు దొంగిలిస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటిదాకా అందలేదు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఏమయ్యారో తెలియడం లేదు. ఏదో కొమ్ములు వచ్చినట్టుగా మాయమైపోయారు. నన్ను ఇంత దారుణంగా కంపేర్ చేస్తారా? శివ శివ, ఏదో ఒకటి చెయ్యి. రబ్బర్ మ్యాన్ చంపినా చంపకపోయినా, వాడితో పాటు తీసుకెళ్ళకపోయినా నా పేరుని మాత్రం తప్పక చెడిపే వెళ్తాడయ్యా. వాడికి మంచి బుద్ధి చెప్పు. లడ్డు సింగ్ గారు, తను ఒక ఏలియన్ అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? అరే ఒకసారి ఆలోచించండి. అసలు ఏలియన్స్ మన కరెన్సీతో ఏం చేస్తారు? ఖచ్చితంగా తను ఏలియన్ అయ్యుండే అవకాశం లేదు. శివ, నేను ఖచ్చితంగా చెప్పను, కానీ అడవిలో సుఖా వాళ్ళ మనుషులు రబ్బర్ ప్లాంట్స్ ని కట్ చేయడం చూసాము. ఇప్పుడు సడన్ గా ఒక రబ్బర్ మ్యాన్ వచ్చాడు. నాకేమనిపిస్తోందంటే ఈ రెండు విషయాలకి ఏదో ఒక సంబంధం ఉందని. ఐ థింక్ యు ఆర్ రైట్ రేవా. రెండు క్రైమ్ లోనూ కామన్ గా ఉన్న విషయం రబ్బర్. లడ్డు సింగ్ అంకల్, మనం రబ్బర్ ని బాగా సాగతీస్తే అది తెగిపోతుంది.
ఖచ్చితంగా రబ్బర్ మ్యాన్ ఈ రోజు దొంగతనం చేయడానికి వస్తాడు. ఈ రోజు మనం తనని అంతం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. శివ, రబ్బర్, చెట్టు మ్యాన్, రబ్బర్ మ్యాన్. ఏంటి ఆది ఏమన్నావు? వినపడడం లేదు. ఆది సరిగ్గా మాట్లాడు. సార్, మ్యాన్ అక్కడ, రబ్బర్ మ్యాన్. లడ్డు సింగ్ అంకుల్, అక్కడ రబ్బర్ మ్యాన్ ఉన్నాడు. రబ్బర్ మ్యాన్. శివ, శివ. అరే లడ్డు సింగ్ అంకుల్, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. శివ, బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది. రబ్బర్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అది అది లేవు, లే త్వరగా లే. ఓ రబ్బర్ మ్యాన్ గనక ఇక్కడికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి ఒకరు కాకపోతే ఒక ఇద్దరు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది. త్వరగా లే. చిన్న పిల్లడా, మరి ఎదుగా తప్పుకో. నేను దొంగతనం చేయనివ్వను, ఇక్కడి నుంచి దోచుకోనివ్వను. నిన్ను పట్టుకొని జైల్లో వేసేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నాకు నచ్చింది నేను చేస్తాను. మీరందరూ నన్ను ఏం చేయగలరో చూస్తాను. నన్ను ఆపాలనుకుంటే ఆపండి, చూద్దాం. మీరు నన్ను ఏం చేయలేరు. హలో చిన్న పిల్లాడా, నీకు ఇలా పిలిస్తే నచ్చదు కదా? చిన్న పిల్లాడా, చెప్పాను కదా, చిన్న పిల్లోడా, చిన్న 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 పిల్లోడా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. శివ, నా పేరు శివ. నన్నెందుకు కొట్టావురా? నన్నెందుకు కొట్టావు? నేను ఇక్కడున్నాను. ఎలా ఉన్నావు? నన్నెందుకు పట్టుకున్నావు? నేను లడ్డు సిగిడి, లడ్డు సిగిడయ్యా, నన్ను వదిలేసే. వావ్ శివ, ఈ రబ్బర్ బ్యాండ్ షాట్ సూపర్ గా ఉంది. నీకు ఇది నవ్వులాటగా ఉందా? లేదు లేదు, నేను నవ్వను. ఇక నేను ఎప్పటికీ నవ్వను. అంకుల్, నేను ఇక్కడే ఉన్నాను. మీరు టైర్డ్ అయిపోయారా?
రేవా అతను దొరకలేదు, తప్పించుకున్నాడు. సార్ ఇలా చూడండి సార్, ఇది కదులుతోంది. అదేంటో తీసి చూడండి సార్. నన్ను నువ్వు పిచ్చోడని అనుకున్నావా? నేనేం పిచ్చోడిని కాదు. ఏం చేయకుండా కదులుతోంది. దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఇది రబ్బర్ మ్యాన్ లోని ఒక పార్ట్, సేమ్ కలర్. శివతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇది పడిపోయి ఉంటుంది. దీన్ని మనం తీసుకెళ్లి శివాకి చూపిద్దాం. నాకెందుకో భయంగా ఉంది, దాన్ని ముట్టుకోవద్దా? అది నేను నీలా పిరికివాణ్ణి కాదు. ముందు అసలు ఇదేంటో మనం తీసి చూద్దాం. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటా. దాన్ని ముట్టుకోవద్దా? అది రేవా హెల్ప్, నన్ను కాపాడండి. శివాని పిలు. అది దాన్ని వదిలే అది. రేవా నేను దాన్ని పట్టుకోలేదు, అదే నన్ను పట్టుకుని లాగుతోంది. నా చేతులు దీనికి అతుకుపోయాయి రేవా. ఆగు, ఇది ఖచ్చితంగా ఏలియన్ అయ్యి ఉంటుంది. ఏలియన్ ఈ విధంగా చేస్తుంది. అది నీకు తెలిసిన కథ ఏదైనా చెప్పు, అందులోంచి మనకి ఏదైనా ఐడియా దొరుకుతుందేమో. ఇప్పుడు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు నీకు కథ కావాల్సి వచ్చిందా? హలో శివ, నేను వచ్చేస్తున్నాను రేవా. ఎందుకని నాకే ఇలా జరుగుతోంది? అదే దాన్ని వదిలేసే, నా మాట విను. దాన్ని వదిలే. ఎలా వదలను? ఇది నన్ను వదలకుండా అతుక్కుపోయిందే. శివా, శివ ఎక్కడున్నావు? నన్ను కాపాడు శివా, నన్ను కాపాడు. ఇదిగో నేను వస్తున్నాను, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. అమ్మో, నా వల్ల కావట్లేదు. దాన్ని వదిలేసి అదే కష్టంలో నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వు వదలవయ్యా నిన్ను. బాబోయ్, నా వల్ల కావట్లేదు. శివ నా మాట విను. సైకిల్ బ్లూ టైర్ ని ఆన్ చేసి సైకిల్ ని ఒక చోట స్టిక్ చేయి. ఈ శివ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాడు నన్ను చెట్లని దొంగతనం చేయనివ్వట్లేదు, డబ్బులు కూడా దొంగతనం చేయనివ్వట్లేదు. వాడితో నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నాను. నాకు నాలాగే ఉండే 3-4 రబ్బర్ మ్యాన్స్ కావాలి. మీరిద్దరు రోజంతా దోమలు తోలుకుంటున్నారా? నేను ఈ రీసెర్చ్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఏదైనా కనిపెట్టారా లేదా చెప్పండి. కనిపెట్టాం సార్. ఒక సంతోషమైన న్యూస్ ఉంది. మీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, అలాగే ఇద్దరు కాదు, ఎంతమందిని కావాలంటే అంతమందిని క్రియేట్ చేయొచ్చు. ఏమన్నావు? ఈ సైంటిస్ట్ ని పట్టుకోండి. వీడు గనక దీన్ని సరదాగా చెప్పాడని తెలిసిందనుకోండి, ఒక సూపర్ అయిన డిషం యాక్షన్ జోక్ ని చెప్పండి. మీరందరూ జరగండి. మీకు ఎప్పుడు దెబ్బలాడమే తెలుసా? అసలు బుద్ధి అన్నదే లేదా? సార్, మేము చెప్పేది నిజమే. మాకు ఇంకా కాస్త టైం కావాలి. దాని తర్వాత పని పూర్తయిపోతుంది. పని ఫైనల్ స్టేజ్లో ఉంది. టైమే కదా, ఇవాళ రాత్రి వరకు మీకు టైం ఉంది. ఒకవేళ రీసెర్చ్ కాలేదంటే రేపు మీ అందరికి ఫైనల్ స్టేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ కథ క్లోజ్. రేవా, బలూన్ ఊదటం ఆపుతావా? నేను ఆలోచించలేకపోతున్నాను. అలాగా
అంతలా నా ఫ్రెండ్ ఏం ఆలోచిస్తున్నాడు? నీ బబుల్ కప్ ని చూసేటప్పుడు నాకు గ్రామంలో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను నా ఫ్రెండు ఒక కాంపిటీషన్ పెట్టాం. ఒకే చూవింగ్ గమ్ ని ఎన్ని రోజులు నవలగలం అని పెట్టాం. ఒకే చూయింగ్ గమ్ ని అన్ని రోజులు నవలడమా? ఎలా మీరు చేయగలిగారు? ఓ అదా, రోజంతా మేము నవలుతాం. నైట్ ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. మార్నింగ్ లేచి మళ్ళీ నవలుతూ మొదలు పెడతాం. మార్నింగ్ నవలేటప్పుడు కాస్త కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే అది కాస్త హార్డ్ అవుతుంది కదా. మళ్ళీ కాసేపటికి అదే నార్మల్ అవుతోంది. రోజంతా మేము మళ్ళీ నవ్వులుతాం. శివ, ఐడియా దొరికింది. అది యువర్ జీనియస్. యు ఆర్ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్. అవునవును, ఆ మాట నిజమే కదా. ఆ విషయం అందరికీ తెలుసుగా. సరే, ఇప్పుడు ఏమైందో చెప్తావా? చూయింగ్ గమ్ ని ఫ్రిడ్జ్ లో పెడితే హార్డ్ అయిపోతుంది కదా. ఈ బబుల్ గమ్ ని కోల్డ్ వాటర్ లో వేస్తే కూడా హార్డ్ గా అయిపోతుంది. ఇలా చూడండి, చాలా గట్టిగా అయిపోయింది. ఇదే విధంగా మనం రబ్బర్ మ్యాన్ మీద చాలా కోల్డ్ గ్యాస్ ని వాడామంటే తను కూడా ఇలాగే హార్డ్ గా అయిపోతాడు. అట్లీస్ట్ కాసేపటికైనా తను డియాక్టివేట్ అయిపోతాడు. బ్రిలియంట్ రేవా, ఇట్స్ వర్కబుల్. ఆది, యు ఆర్ గ్రేట్. నీ గ్రామంలో జరిగిన కథల్ని ఈ విధంగానే చెప్తూ ఉండు. అయితే కోల్డ్ గ్యాస్ తీసుకుని రాత్రంతా మనం తిరుగుతూ ఉందాం. ఖచ్చితంగా అప్పుడు మన రబ్బర్ మ్యాన్ పట్టుకోవచ్చు. అలాంటి అవసరమే లేదు. గెస్ వాట్? వావ్ శివ, గుడ్ థింకింగ్. ఇక మనం స్ట్రైట్ గా వాడి డెన్కి వెళ్దాం. ఎస్, మనం లడ్డు సింగ్ గారికి కూడా ఈ విషయం గురించి చెప్పేద్దాం. మీరేం చేస్తున్నారు? తెల్లవారి చాలా సేపు అయ్యింది, కానీ మీరు ఇంతవరకు నాకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. నువ్వే కదా నాలాగా ఎంతో మంది రబ్బర్ మ్యాన్స్ ని తయారు చేయొచ్చని చెప్పావు కదా. ఎప్పుడు 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 తయారు చేసి చెప్పు. సార్, అయిపోవచ్చింది. మేము దాన్ని చెక్ చేసేసాము. ఇప్పుడు మిమ్మల్ని పెట్టి టెస్ట్ చేయాలి. మీరు వచ్చి ఈ చైర్లో కూర్చోండి సార్. బాస్, ఇంతకు ముందు మీరు టీచర్గా ఉన్నారని మాతో చెప్పనే లేదు. నువ్వు వెళ్ళి కాస్త పక్క నుంచుంటావా? మీ పని ఏంటో అది మాత్రం కొంచెం చూసుకోండి. మా పనిలో మీరు తలదూర్చకండి. సార్, మీరు త్వరగా ఆ చైర్లో కూర్చుంటే బాగుంటుంది. బాస్, మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. వీళ్ళు మీ క్లోన్ని తయారు చేస్తానని చెప్పి మిమ్మల్ని అమాంతం పైకి పంపేయచ్చు సార్. చూసుకోండి. కొంచెం నీ నోరు మూస్తావా? సైంటిస్ట్, ఏదైనా తప్పు జరిగిందంటే నీ పని అయిపోతుంది. మిమ్మల్ని అందరినీ అంతం చేస్తానికి నేను ఒక్కడనే సరిపోతాను. నన్ను ఏం చేయలేరు. సార్, మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మేము కాస్త స్పెషల్ కెమికల్స్ ని రెడీ చేసాం. అలాగే ఈ పైప్స్ ద్వారా మీ బాడీలోకి ఇది వెళ్తుంది. దాని తర్వాత మీ క్లోన్స్ రెడీ అయ్యి మీ ముందు ఉంటుంది. రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్. 5 4 3 2 1 అండ్ గో. హలో ఎవ్రీబడీ. బాస్, తను వచ్చేసాడు. క్లౌన్ వచ్చేసిందా? ఎక్కడ క్లౌన్ వచ్చేసిందా? ఎక్కడ చెప్పండి. ఎక్కడ? క్లోన్ కాదు బాస్, మన అందరి హ్యాపీ డేస్ కి శుభం పలకడానికి ఇదిగో శివ వచ్చాడు. వద్దు సార్, తొందర పడకండి. నువ్వు ఇక్కడ వరకు వచ్చేసావా చిన్నపిల్లడా? మర్చిపోయారా అంకుల్? పిల్లాడని మాత్రం చెప్పద్దు. శివ, నా పేరు శివ. ఏదిగా చూడా, ఫైట్ల వల్ల ఇక ఎటువంటి లాభాలు లేవు. శివాని ఎవరు గెలవలేరు. గెలవడం కాదుగా, అలా అనుకోవడం కూడా తప్పు. సరేనా?
చేతులు పైకెత్తో హ్యాండ్స్ అప్ సార్ అంట రివర్సల్ రా జైలుకి నేను ఈ చిన్న పిల్లడి దగ్గర నా ఓటమి నేను ఒప్పుకోను. ఎందుకయ్యా కొడుతున్నావు? నేను నెమ్మదిగానేగా మాట్లాడుతున్నాను. నెమ్మది ప్రశాంతత ఇలాగే ఉండిపోవాలి. ఈ పిల్లోడు నన్ను నెమ్మదిగా బతకనివ్వట్లేదే. నేను ప్రశాంతంగా ఆ చెట్లు నరుకుంటూ వెళ్తూ ఉన్నాను. అక్కడికి వీడు వచ్చేసాడే. ఆ తర్వాత నేను ప్రశాంతంగా బ్యాంక్ లో దోపిడీ చేస్తున్నాను. సార్ నన్ను ఆపటానికి అక్కడ కూడా వచ్చేసారే. ఇప్పుడేమో ఇక్కడ కూడా వచ్చేసాడు. నీ ఫేసు కాస్త దూరంగా పెట్టుకో. కొంచెం దూరం నుంచి మాట్లాడుకుందాం. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోనే లేవు. ఇదేంటి నేను విరిగిపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. నా ఒళ్ళు ఏంటి పగిలిపోతుంది. రబ్బర్ మ్యాన్ నౌ యు ఆర్ ఫినిష్డ్. ఇప్పుడు నీ పని అయిపోయింది. నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు నువ్వేం చేయగలవు? శివతో నువ్వు ఇప్పుడు ఎలా ఫైట్ చేయగలవు? వావ్ మనం సాధించాం. రబ్బర్ మ్యాన్ మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఇకపైన ఎన్ని క్లోన్స్ కావాలంటే అన్ని క్లోన్స్ తయారు చేసుకోవచ్చు. एक से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे तुम? क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे तुम? क्या करोगे? 1 से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे? क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे? क्या करोगे तुम? क्या करोगे? क्या करोगे? ఇది చాలా దారుణం. శివ ఇప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేయగలవు? నువ్వు ఎన్ని పంచెస్ కొడతావో అన్ని క్లోన్స్ వస్తూనే ఉంటాయి. కమ్ ఆన్ ఫైట్ శివ ఫైట్. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూద్దామా. యాక్షన్. వీళ్ళకి ఏమైంది? వీళ్ళు కోల్ గ్యాస్ తీసుకొచ్చారు. బాస్ జాగ్రత్తగా ఉండండి. బిషప్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు కదా, రా ఫైట్ చేద్దా. ఏమైంది ధైర్యం? Now you are finished. No, you are finished. Yay! బాయ్ బాయ్ రబ్బర్ మ్యాన్. లేదు 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 లేదు, వద్దు 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 వద్దు, వదిలేండి నన్ను, వదిలేండి వదిలేండి, వద్దు. మిమ్మల్ని మళ్ళీ మామూలుగా మార్చే దారి తెలిసేంత వరకు మీరు ఇలాగే ఉండాలనుకుంటాను. వద్దు వద్దు వద్దంటున్నాం కదా, వద్దు. లడ్డు సింగ్ గారు అరెస్ట్ హిమ్. ఎస్ శివ, ఏంటి జైల్లో నేను ఇలాగే ఉంచుకుంటానులే. దిగులు పడక, ఫార్ములా దొరికేంత వరకు వీడు ఇలాగే ఉండని. రా నాతో రా. సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రబ్బర్ మ్యాన్ని మళ్ళీ నార్మల్ మ్యాన్ గా మార్చేలాగా మీరు ఏదో ఒక ఫార్ములాని తయారు చేయండి. ఓకే శివ,
సరే సరే, గ్రామంలో జరిగిన ఒక కథని నేను ఇప్పుడు చెప్తాను. వద్దు, ఇప్పుడు వద్దు అది. ഇതൊന്നും അത്ര വലിയ ഭംഗിയൊന്നുമില്ല. പക്ഷെ നമ്മുടെ നാട്ടിലൊക്കെ ഐസ് മഴ പെയ്യുമായിരുന്നു. അതെ ആദി, നിന്റെ ഗ്രാമത്തിൽ എങ്ങനെ മഞ്ഞുകട്ട പെയ്യ? ഗ്രാമത്തിലൊക്കെ ഫ്രിഡ്ജിലെ ഐസ് കട്ടികളാണ് കിട്ടുന്നത്. അല്ല, ഈ കോഴികൾ എവിടെന്നാ വന്നത്? അത് കണ്ട, 2 കോഴിയുണ്ട്. ഇന്ന് ആ കോഴികളെ പിടിച്ച് നല്ല ചിക്കൻ കബാബ് ചെയ്ത് തിന്നായിരുന്നു. ഞങ്ങളുടെ നാട്ടിൽ ഞാൻ ഇതാ ചെയ്തിരുന്നത്. ഓടി ഓടി ഞാൻ കോഴികളെ പിടിക്കുമായിരുന്നു. ആണോ? എന്നാ പിന്നെ ഈ കോഴിനെ പിടിച്ചു കാണിക്കാം. അതൊന്നും വലിയ കാര്യമൊന്നുമല്ല. ഇപ്പൊ കണ്ടോ, കോഴി കോഴി അവിടെ നിക്ക്. എന്താത്, കോഴിയെ കണ്ടിങ്ങനെ പേടിച്ച് ഓടുന്നോ? ഞങ്ങളുടെ ക്യാമ്പിൽ പാമ്പിനെ പിടിക്കാൻ വരെ ഞങ്ങൾക്ക് ട്രെയിനിങ് തന്നിട്ടുണ്ട്, അറിയോ? എന്നിട്ടാണ് ഈ കോഴി. ഇതിനെ ഞാൻ ഇപ്പൊ തന്നെ പിടിച്ച് തന്തൂരി ഉണ്ടാക്കാൻ പോവാണ്. അവിടെ നിൽക്ക. ഇതൊരു വല്ലാത്ത കോഴിയാണല്ലോ, എന്നെ കുത്താൻ വേണ്ടി വരികയാണ്. അതേ കോഴി, ഞാൻ കമാൻഡോ പോസ്റ്റ് ചെയ്തിട്ടുള്ള ആളാണ്. നിങ്ങൾക്ക് കോഴിയെ പിടിക്കാൻ പറ്റിയില്ല, പക്ഷെ കോഴിയാണ് നിങ്ങളെ പിടിച്ചത്. അപ്പോ കോഴികൾ അതിൽ നിന്നാണ് പുറത്തു വന്നത്. നല്ല ഭംഗിയുള്ള പോട്രി ഫാം. വരൂ, നമുക്ക് അവിടെ പോയി നോക്കാം. കോഴി അങ്ങനെയൊന്നും ഓടിക്കില്ല. നമുക്ക് പുറത്തുനിന്ന് നോക്കാന്നേ. ശരി, അവിടെ ചെന്ന് കുറച്ച് മുട്ടകൾ മേടിച്ച് പാചകം ചെയ്ത് കഴിക്കാം നമുക്ക്. ഇത് ശരിക്കുള്ള കോഴിയല്ല, ഡ്യൂപ്ലിക്കേറ്റ് ആണ്. അതിന്റെ ശരീരം കണ്ടില്ലേ? അല്ല, ഇത് കോഴിയല്ലല്ലോ, മനുഷ്യനാണ് കേട്ടോ. എന്തിനാണ് തള്ളണേ? പറ. ആദ്യം നിങ്ങളാണ് ഞങ്ങളെ ആക്രമിച്ചത്. ഇവിടെ പ്രൊട്ടക്ഷൻ ചെയ്യുന്നത് എന്റെ ജോലിയാണ്, അറിയോ? ആരിവിടെ വന്നാലും ഞാൻ ഇവിടെ ഓടിക്കും, കാരണം ഞങ്ങൾക്ക് അപകടം വരാതിരിക്കാൻ. ഞങ്ങൾ എന്ത് ചെയ്യുന്നു? ഞങ്ങൾ വെറുതെ ഇതൊന്ന് കാണാൻ വേണ്ടി മാത്രം വന്നതാ. അല്ല, ഇവരൊക്കെ ആരാ? ആരാടാ നിങ്ങളൊക്കെ? എന്തിനാണ് ഇവിടെ വന്നത്? മര്യാദയ്ക്ക് പോയിക്കോ. ഞങ്ങൾ ഇവിടെ ക്യാമ്പയിന് വന്നതാണ്. പോട്രി ഫാം കണ്ടപ്പോ വെറുതെ കയറി നോക്കാന്ന് വിചാരിച്ചു. ഇവിടെ കറങ്ങാൻ നിൽക്കണ്ട, മര്യാദയ്ക്ക് പോയിക്കോ. പോകാനാ പറഞ്ഞത്. ഇത് പ്രൈവറ്റ് ആയിട്ടുള്ള സ്ഥലമാണ്, അറിയോ? ഇതിന്റെ അകത്തേക്ക് ആരും കയറാനും പാടില്ല. ഇൻസ്പെക്ടർ, കുട്ടികൾക്ക് പറഞ്ഞ് മനസ്സിലാക്കി കൊടുക്കണോ? ശിവ, നമ്മള് പ്രൈവറ്റ് പ്രോപ്പർട്ടി വഴി നടക്കാൻ പാടില്ലായിരുന്നു. വന്നാ നമുക്ക് തിരിച്ചു പോകാം. എന്ത് കുഴപ്പമുണ്ട്? അല്ലെങ്കിൽ അവര് വെറുതെ മിഷൻ കണ്ണുമായി നടക്കില്ല. എന്ത് രഹസ്യമുണ്ട്? ആരും അറിയാതെ നാളെ പോയി നോക്കിയേ പറ്റൂ. ലഡു സിംഗ് സർ, അത് കണ്ടില്ലേ? പോട്രി ഫാമിൽ നിന്ന് അർദ്ധരാത്രിക്ക് ഒരു ട്രക്ക് പോകുന്നത്. അത് ചെക്ക് ചെയ്യുന്നത് നിങ്ങളുടെ ജോലിയാണ്. ഇവിടുന്ന് 50 കിലോമീറ്റർ വളരെ ദൂരെ വരെ എനിക്ക് ഏത് ട്രക്ക് ചെക്ക് ചെയ്യാനുള്ള അധികാരമുണ്ട്. നിങ്ങൾ കണ്ടോ അവന്മാരെ ഞാൻ എങ്ങനെ പിടിക്കാൻ പോണെന്ന്?
ട്രക്ക് ഈ വഴിക്കാണോ വരുന്നത്? നിർത്ത, വണ്ടി മര്യാദയ്ക്ക് നിർത്താൻ. വണ്ടി നിർത്തി കഴിഞ്ഞാൽ പിന്നെ പിടിക്കപ്പെടും. എടോ തന്നോട് നിർത്താൻ പറഞ്ഞ. അതെ, നിങ്ങൾ എന്നെ എങ്ങോട്ടായി കൂട്ടിക്കൊണ്ട് പോണത്? എന്നെ ഒന്ന് ഇറക്കി വിട്. അതെ, നിങ്ങളോടല്ല വണ്ടി ഒന്ന് നിർത്താൻ പറയുന്നത്. എന്നെ എങ്ങോട്ടായി കൊണ്ടുപോണത്? ലഡു സിംഗ് സാറേ, ആ ട്രക്ക് വിട്ടേക്കൂ. രക്ഷിക്കണേ ശിവ, എന്നെ ഒന്ന് വേഗം വന്ന് രക്ഷിക്കണേ. പേടിക്കണ്ട ലഡു സിംഗ് സാർ, ഞാൻ വന്ന് നിങ്ങളെ രക്ഷപ്പെടുത്താം. കുട്ടി, മര്യാദക്ക് വഴിന്ന് മാറി. കുട്ടി എന്ന് വിളിക്കരുത് അങ്കിൾ. ശിവ, ശിവ എന്നാണ് എന്റെ പേര്. ആ കുട്ടിയെ പിടിച്ച് തല്ലേ. എങ്ങോട്ടായി ഓടി പോകുന്നത്? എന്താണ് മുകളിലുള്ളത്? ഒന്ന് പറ. എന്താ നീ പൊട്ടം കളിപ്പിക്ക? അവിടെ നിക്ക്. എന്തിനാ ഇങ്ങനെ തല്ലുന്നത്? എന്താ നിങ്ങൾക്ക് വേണ്ടത്? പരിശോധിക്കണം, ഞങ്ങൾക്ക് പരിശോധിക്കണം. വേഗം ചെന്ന് പരിശോധിച്ചോളൂ. ഇത് ആദ്യമേ പറഞ്ഞിരുന്നെങ്കിൽ ഞങ്ങൾ വഴിമാറി തരുമായിരുന്നില്ലേ? പിന്നെന്തിനാ താൻ ഓടിയത്? പോലീസുകാരനെ കണ്ടപ്പോ ഞങ്ങൾ പേടിച്ചു പോയതാ. ഞങ്ങൾ ആദ്യം വിചാരിച്ചു ഈ കാട്ടിനകത്ത് എന്തിനാ പോലീസ് വന്നതെന്ന്. ചിലപ്പോ കള്ള പോലീസ് ആയിരിക്കും. കള്ളന്മാർ ഇതുപോലെ വരാറുള്ളതാണ്. അതുകൊണ്ടാ ഞങ്ങൾ ഓടിയത്. സോറി സാറേ, ഞങ്ങൾക്കൊരു തെറ്റ് പറ്റിപ്പോയതാ. എന്നാ ശരി, വന്നാ നമുക്ക് ട്രക്ക് ചെക്ക് ചെയ്യാം. ഇതിനകത്ത് വരും കോഴിമുട്ടകൾ മാത്രമേ കാണുന്നുള്ളൂ. സാർ, എന്നാ പിന്നെ ഞങ്ങൾ പോട്ടെ. ഓക്കെ, എന്നാ വിട്ടോ. പോയിക്കോ, പോയിക്കോളാൻ. നമ്മള് വെറുതെ അവരെ സംശയിച്ചു. വരൂ, ഒരുപാട് രാത്രി ഇനി ഉറങ്ങാം. ആകെ ക്ഷീണമായി എനിക്ക്. ഈ കോഴിയുടെ ഒച്ച കേൾക്കുമ്പോ തോന്നും ടെന്റിന്റെ അടുത്ത് തന്നെ കോഴി വന്നിട്ടുണ്ടെന്ന്. എന്താണിത്? നീ എന്തിനാണ് എന്നെ ഇങ്ങനെ പുറകെ ശരണം ശല്യം ചെയ്യുന്നത്? ശിവ, ശിവ. ആരോ ഇങ്ങോട്ട് വന്നിരിക്കുന്നേ? കോഴി, എന്തിനാ എന്നെ മാത്രം ഇങ്ങനെ ഓടിക്കുന്നത്? ഞാൻ നിന്നെ ഉപദ്രവിക്കുന്നില്ലല്ലോ. കോഴി, നീ എന്തിനാ ഇങ്ങനെ കൊത്താ വരുന്ന? ഞാൻ നിന്നെ ഒന്നും ചെയ്തിട്ടില്ലല്ലോ. എന്തിനാ എന്നെ ഇങ്ങനെ കൊത്താ വരുന്നത്? വേണ്ട. ഇന്നലെ രാത്രി അതിനെ തന്തൂരി ആക്കുന്ന് പറഞ്ഞ കാര്യം അത് കേട്ട് കാണും. അതുകൊണ്ടാ അതിങ്ങനെ ചെയ്തത്. അല്ല, അവിടെ ആരാ ഒളിച്ചിരിക്കുന്നത്? അവിടെ നിന്ന് ആരോ നമ്മൾ നോക്കുന്നുണ്ട്. രേവ, ഇന്നലെ രാത്രി ഈ ട്രക്കിന്റെ അടുത്തുനിന്ന് വീഡിയോ എടുത്തത് എനിക്കൊന്ന് കാണിക്കുമോ? ഇപ്പൊ തന്നെ കാണിക്കാം. ഓ ഇയാൾ തന്നെയാണ് മരത്തിന്റെ പുറകിൽ നിന്ന് ഒളിച്ചു നോക്കിയത്. ഇയാള് മരത്തിന്റെ പുറകെ നിന്ന് ഒളിഞ്ഞു നോക്കിയതും പിന്നെ കൂട്ടുകാരുമായി ഇന്നലെ രാത്രി ആംഗ്യം കാണിച്ചതും ഇതൊക്കെ കാണുമ്പോ എനിക്ക് തോന്നുന്നത് ആ ട്രക്കില് എന്തോ ഉണ്ടായിരുന്നു. അത് നമുക്ക് കാണാൻ പറ്റിയില്ല.
ബോസേ ഇതെന്താ പെട്ടെന്ന് ഇങ്ങോട്ട് വന്നത്? എന്താ കാര്യം? അണ്ടാസിംഗും എഗ്ഗും തമ്മിലുള്ള ബന്ധം ആർക്കും അറിയില്ല. എന്നാലും ആ പിള്ളേർ ഇത് കണ്ടുപിടിക്കാൻ ശ്രമിച്ചല്ലോ. എന്റെ ട്രക്ക് അവന്മാര് പരിശോധിച്ചിരിക്കുന്നു. ഒരു എഗ്ഗിന്റെ വില എന്നാ നിങ്ങക്ക് അറിയോ? വണ്ടി മുഴുവൻ എഗ്ഗ് അവന്മാര് കണ്ടുപിടിച്ചിരുന്നെങ്കിൽ എന്തുമാത്രം നഷ്ടമായിരുന്നു നിങ്ങക്ക് അറിയോ? അവറ്റികളെ ഇവിടെ നിന്ന് ഓടിക്കേ. ബോസേ, ഒരു പോലീസുകാരൻ അവരുടെ കൂടെ ഉണ്ട്. അണ്ടാസിംഗിന്റെ എഗ്ഗിന്റെ രഹസ്യം ആരും കണ്ടുപിടിക്കാൻ പാടില്ല. ഈ പരിസരത്ത് ഒറ്റയാണെന്നേ കണ്ടുപോകരുത് കേട്ടാ. അവന്മാരെ ആരെങ്കിലും ഇവിടെ കണ്ടു കഴിഞ്ഞാ നിങ്ങൾ ഒരുത്തനും ജീവനോട് ഉണ്ടാവില്ല, മനസ്സിലായിക്കോ? അല്ല, നിങ്ങൾ ഇതുവരെ പോയില്ലേ? വേഗം പോകാൻ നോക്ക്. മര്യാദക്ക് തിരിച്ചു പോയിക്കോ. പോവില്ല, അതിന് ഈ സ്ഥലം തണ്ടതല്ലോ. ഇൻസ്പെക്ടർ ലഡ്ഡു സിംഗ് ഇവരോടൊപ്പം ഉള്ളിടത്തോളം കാലം നിങ്ങൾക്ക് ഇവരെ എങ്ങോട്ടും പറഞ്ഞേക്കാനുള്ള അനുവാദമില്ല കേട്ടോ. ഞങ്ങളടുത്ത ഗണ്ണുള്ളത്, അല്ലാതെ തന്റെ അടുത്തല്ല കേട്ടോ. ഇപ്പൊ ഇൻസ്പെക്ടർ ഞാനാണ്. ഇവിടെ ഞങ്ങളുടെ നിയമമേ നടക്കുള്ളൂ. മര്യാദക്ക് തിരിച്ചു പോയിക്കോ, ഇല്ലെങ്കിൽ ഈ ലേസർ കൊണ്ടുകൊണ്ട് ചുട്ടേരിക്കും. അട്ടിക്കോ. ഇനിയിപ്പൊ ഞങ്ങൾ എന്ത് ചെയ്യും? ഇവിടെ വന്നാ നിന്റെ ഐഡി, അവിടെ ചെന്നാ ബോസ് ഇട്ടിരിക്കുന്നു. ബോസ് നിങ്ങളിട്ട് ഇവിടുന്ന് ഓടിക്കാൻ പറയുന്നു. നിങ്ങളാണ് ഇവിടുന്ന് പോകുന്നില്ല. ഞങ്ങൾ എന്ത് ചെയ്യാനാ പറ? ചെല്, ബോസിനോട് അവരവിടുന്ന് പോയി എന്ന് പറയാ. അത്രേ ഉള്ളൂ. അങ്ങനെ പറയാല്ലേ? അതന്നെ, ചെല്. ഈ കോഴികളൊക്കെ കാണുമ്പോ പണ്ടൊരു കാര്യം ഓർമ്മ വരുന്നു. പണ്ട് ഞങ്ങളുടെ ഗ്രാമത്തിലെ ഗ്രാമത്തലവന്റെ ഒരു മോതിരം കാണാതെ പോയി. ഇയാൾക്ക് സംശയം തോന്നിയപ്പോ എന്നും ആ കോഴിമുട്ട പൊട്ടിച്ച് നോക്കുമായിരുന്നു. കാരണം അയാളുടെ കളഞ്ഞുപോയ മോതിരം മുട്ടയ്ക്കകത്തുണ്ടോ എന്നാണ് ഒരു സംശയം. കോഴിക്ക് ഒരിക്കൽ പോലും ആ മുട്ട പൊരുന്നാൻ കിട്ടിയിട്ടേ ഇല്ലായിരുന്നു. നിനക്കറിയോ, ഈ കാര്യം പറഞ്ഞപ്പോ നല്ലൊരു ഐഡിയ കിട്ടിയത്. ചിലപ്പോ ആ ഗുണ്ടകള് മുട്ടയുടെ അകത്ത് വല്ല രഹസ്യം ഒളിപ്പിച്ചിട്ടായിരിക്കോ പോകുന്നത്. ചിലപ്പോ ശരിയായിരിക്കും രേവ. ഇന്ന് രാത്രി നമുക്ക് അവിടേക്ക് ചെന്ന് ചെക്ക് ചെയ്യാം. അതെനിക്ക് കുഞ്ഞുനാളിലെ ഉള്ള ഒരു സ്വഭാവം. പക്ഷെ ഒരിക്കലും ഇതുവരെ ഞാൻ അഹങ്കാരം കാണിച്ചിട്ടില്ല കേട്ടോ. ഇങ്ങനെ ഞൊണ്ടി ഞൊണ്ടി പോയാലേ ബോസ് എങ്ങനെ ഇത് അറിഞ്ഞു കഴിഞ്ഞാൽ നമ്മുടെ നടുപൊടിയും. ബോസ്, അവരെയൊക്കെ ഞങ്ങൾ ഇടിച്ചിടിച്ച് പറഞ്ഞു വിട്ടു കേട്ടോ. അതെന്തായാലും കൊള്ളാം. വെരി ഗുഡ്. നിങ്ങൾക്കൊക്കെ അപ്പൊ ബുദ്ധി ഉണ്ട്. അണ്ടാസിംഗിന്റെ എഗ്ഗിന്റെ രഹസ്യം ഒരുത്തനും മനസ്സിലാക്കാൻ കഴിയില്ല. നമ്മുടെ ഇവിടുത്തെ രഹസ്യം ഒരുത്തൻ പോലും പരസ്യമാക്കരുത് കേട്ടല്ലോ ഡേ. ഒരു എഗ്ഗിന്റെ വില എന്തെന്ന് ആ പൊട്ടന്മാർക്ക് എങ്ങനെ അറിയാനാ? എന്തോന്നാടാ മേടിച്ച് നോക്കുന്നേ? ബോസ്, ഞങ്ങൾ ആ ചെറുക്കന്റെ അടുത്തേക്ക് പോയപ്പോഴേ അവന്റെ റിയാക്ഷനും ഇതുപോലെ തന്നെ ആയിരുന്നു. ആണോടെ? അതെ ബോസ്, വല്ലാതെ പേടിച്ച് വരണ്ടു പോയവൻ. നീ എന്തുവാ ഈ കാണിക്കുന്നേ? ബോസ്, ഞങ്ങളെ കണ്ടപ്പോ അവൻ വീണ്ടും അതേ റിയാക്ഷൻ തന്നെ തന്നേ. ആണോ? ആണോ? പിന്നെ ഞങ്ങൾ അവനെ ഇട്ട് ഓടിച്ചു. ബോസേ, ഒരു 2-3 ദിവസത്തേക്ക് ലീവ് കിട്ടുമോ? എന്തിനാണാവോ? ഇനി ഞങ്ങൾക്ക് തല്ലുകൊള്ളാൻ വയ്യാത്തത് കൊണ്ടാ. എന്താ? ഞാൻ പറഞ്ഞു വന്നത് അവനിങ് എത്തി. ഇനി തല്ലുകൊള്ളാൻ വയ്യ, അതുകൊണ്ട് ഞാൻ ലീവ് എടുത്ത് പോവാ. എന്നെ വിട്ടേക്കോ. ഇവിടെ ഒരുത്തിനെ എങ്ങോട്ടും പോകുന്നില്ല. ആരാണ് അവിടെ? എന്റെ മുമ്പിലേക്ക് വാ. ഈ സ്വർണ്ണ മുട്ടകൾ ശരിക്കുള്ള മൂട്ടകളുടെ അകത്താക്കി സ്വർണം കടത്തുന്നതാണ് ഇവരുടെ പണി.
ലഡു സിംഗ് സാറുമായി നീ ഇങ്ങോട്ട് വരണം. പിന്നെ സാറിനോട് പോലീസ് ഫോഴ്സിനെയും ഏർപ്പാട് ചെയ്യാൻ പറ. ആരാത്? മുമ്പിലോട്ട് വരാനല്ലോ പറഞ്ഞേ. ആരാണ് അണ്ടാ സിംഗിന്റെ രഹസ്യം മനസ്സിലാക്കാൻ ഇങ്ങോട്ട് കേറി വന്നിരിക്കുന്നത്? പറ. നീയോ? എന്തിനാ ഞങ്ങളുടെ പുറകെ വെറുതെ വരുന്നേ? കുട്ടി ചെല്ല്, വീട്ടിൽ ചെന്ന് ഭക്ഷണം കഴിച്ച് കിടന്ന് ഉറങ്ങാൻ നോക്ക്. ചെല്ലു കുട്ടി. കുട്ടി എന്ന് വിളിക്കരുത് അങ്കിൾ. കുന്തം വിഴുങ്ങി അവനെ നോക്കി നിൽക്കാതെ പിടിക്കണ അവനെ. ഓ അങ്ങനെ ഫൈറ്റ് ചെയ്യും മിടുക്കന്മാര്. ഇവന്മാര് ഒരു കാശിനും കൊള്ളത്തില്ല. എടാ അടി മേടിക്കാനുള്ള ശമ്പളമല്ല നിനക്ക് തരുന്നത്. അടിക്കടാ അവനെ, അടിക്ക്. കിടന്നോ എന്തിനാ എഴുന്നേക്കുന്നേ? വീണ്ടും തല്ലി വളർന്നുണ്ടോ? വേണ്ട വേണ്ട വേണ്ട, ഇങ്ങനെ എഗ് വേസ്റ്റ് ആകില്ലേ? കോടിക്കണക്കിന് വിലയുള്ളതാ. അത് നിങ്ങക്ക് പറഞ്ഞാ മനസ്സിലാവില്ല. എനിക്ക് 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 എന്റെ വീരന്മാരെ എനിക്ക് ഫൈറ്റ് ചെയ്യ. വേഗം ഒന്ന് പോടേ. അവന്മാര് ഇരയെ തന്നെ കോഴിയെ പോലെ കിടക്കുകയാണ്. അവരെ കൊണ്ട് നീ ഫൈറ്റ് ചെയ്യാൻ പറ്റില്ല. യു ആർ അണ്ടർ അറസ്റ്റ്. സ്വർണ്ണ മുട്ടകളെ നീ ശരിക്കുള്ള മുട്ടകളോടൊപ്പം ഒളിപ്പിച്ച് വെച്ചിരിക്കുകയാണല്ലേ. തന്റെ ഐഡിയ ഏതായാലും കൊള്ളാം. ഐഡിയ കൊള്ളാല്ലേ? സത്യം പറയണ സാറേ, എങ്ങനെയുണ്ട് ഐഡിയ? വളരെ നന്നായിട്ടുണ്ട്. എക്സലന്റ്. കുഴപ്പമില്ല, താങ്ക് യു. ഇനി സാറ് വന്ന് എന്നെ അറസ്റ്റ് ചെയ്തോളൂ. കോഴിക്കുട്ടികളെ പിടിച്ച് കൂട്ടിലിടുന്നത് പോലെ കൊണ്ടുപോകുന്നത്. ഇന്ന് നമ്മളൊരു പാർട്ടി ആഘോഷിക്കണം. അതിനോടൊപ്പം തന്തൂരി ചിക്കനും കഴിക്കണം. ഓ വേണ്ട, എന്നെ വിട്ടേക്ക്. എന്റെ തലകര കൊത്തല്ലേ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.